ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. అందరం కలిసి మాట చదువుకుందామండి. బైబిల్ ఉన్నవారు నాతో కలిసి మాట చదవలసిన మనవి చేస్తున్నాను. అలానే మీరు స్క్రీన్ మీద కూడా వస్తుంది, మీరు స్క్రీన్ మీద కూడా ఆ విధంగా చదవచ్చు. ద్వితీయోపదేశకాండము 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయమై కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చాలాసార్లు మనం చూసి అంటుంటారు ఏమిటంటే, ఎంత అదృష్టవంతుడన్నా, ఎంత అదృష్టవంతురాలేమా. మంచిది ఏదైనా సరే మనం అంటే గొప్పది రికగ్నైజ్ చేసేది ఏదైనా ఉంటే ఎంత భాగ్యవంతులు అంటారు. ఏమిటి భాగ్యం? 139 మొదటి 2 వచనాలు. నేను కూర్చుండుట లేచుట, నేను ఎక్కడ కూర్చుంటాను నాకు ఆయన తెలుసు, నేను లేవడం ఆయన తెలుసు. నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసులో తలంపు రాకముందే, నేను ఇలా చేద్దామనే థాట్ రాకముందు కూడా ఆయన తెలుసు. నా నడకను నా పడకను ఇక్కడ ఎవరు తెలియదు. అనే భార్య సంగతి తెలియదు, భర్త సంగతి తెలియదు. అయితే నా నడక నా పడక, నేను కూర్చునుట, నేను లేచుట, నేను నడుచుట, యు నో ఎవ్రీథింగ్ మాస్టర్, ఎవ్రీథింగ్ యు నో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నిన్ను గురించిన ప్రతిదీ ఆయనకి తెలుసు. మన భాగ్యం ఏమిటంటే నిన్ను గురించి సమస్తం ఎరిగిన వాడున్నాడు. కాబట్టి నీకు ఆయన సహాయం చేయగలడు. సహోదరుడు సహోదరి, మనల్ని ఎరిగినవాడు లేదా నీ సమస్తం ఎరిగినవాడు మనకున్నాడు అనుకోవచ్చు. భార్య నిరుత్సాహంతో, నా భర్త ఇంత మంచిగా ఉన్నా, ఎంత వండి పెడుతున్నా, లేదా ఇంత సంపాదిస్తున్నా, ఎంత మంచిగా చేస్తున్నా వీడు అర్థం చేసుకోడు, పలికిమాలుడు దొరికాడు అని నువ్వు బాధపడుతుండొచ్చు. అలానే భార్య, ఇలాంటి భర్త దొరికాడని భార్య బాధపడుతుండొచ్చు. కానీ నిన్ను సమస్తం ఎరిగిన లేదా నీ గురించి సమస్తం తెలిసిన వాడు ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేయగలడు. అది మన భాగ్యం.